సినిమా మార్కెట్ మరీ అద్భుతంగా లేకపోయినా, చకచకా సినిమాలు ఏమీ రాకపోయినా నాగ చైతన్య అంటే చాలు నిర్మాతలు, డైరెక్టర్లు కూడా రెడీ అంటున్నారు. అదేం మ్యాజికో ప్రస్తుతం నాగ చైతన్య 2 సినిమాలు పూర్తి చేసేశాడు. ప్రేమం, సాహసం శ్వాసగా సాగిపో. కళ్యాణ్ కృష్ణ డైరెక్షన్లో స్వంత బ్యానర్లో నిన్నే పెళ్లాడతా అనే వర్కింగ్ టైటిల్తో సినిమా చేస్తున్నాడు. ఇంద్రగంటి మోహన్ కృష్ణ డైరెక్షన్లోనూ సాయి కొర్రపాటికి ఓ సినిమా కమిట్ అయ్యాడండి. తొలిసారి అమ్మ వైపు తాత బ్యానర్లో కృష్ణ అనే కొత్త దర్శకుడి డైరెక్షన్లో సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు. ఈ సినిమాలో లావణ్య త్రిపాఠి కథానాయిక. ఇవి కాకుండా యువి క్రియేషన్ బ్యానర్లో సినిమా చేయాలని ఎప్పటి నుంచో డిస్కషన్లో ఉంది. ఇవన్నీ అయ్యేసరికి ఏదైనా మంచి సబ్జెక్టుతో అన్నపూర్ణ సంస్థ కూడా రెడీగా ఉంటుంది. ఇటు దర్శకులతో అటు నిర్మాతలతో డౌన్ టు ఎర్త్ వైఖరితో ఉండడమే నాగ చైతన్య అసలు సిసలు రహస్యమని ఇండస్ట్రీ వర్గాల జనాలు చెప్తున్నారండోయ్. అతనితో పరిచయం ఉన్న ఎవరిని అడిగినా కూడా ఇదే చెప్తారు. అసలు ఈగో కానీ స్టార్ని అనే ఫీలింగ్ కానీ ఏం ఉండవంట. తనకు ఎవరితో చేయాలని ఉందో వారి దగ్గరకు స్వయంగా ఆయనే వెళ్ళిపోతాడంటండోయ్. అసలు ఓ స్టార్ కిడ్నని స్టార్ అనే ఆ ఫీలింగ్స్ ఏమి ఆయన పెట్టుకోరంట. సమంతతో పెళ్లి వ్యవహారంలో కూడా చైతు చాలా హుందాగా వ్యవహరించడం చెప్పాలి. సమంత ఎలా ట్వీట్లు చేసినా ఎలా మాట్లాడినా చైతు మాత్రం బయటపడలేదు. ఆఖరికి తండ్రి కూడా మీడియా ముందుకొచ్చి ఓపేసుకున్నాడు. కానీ తాను మాత్రం అంత ఈజీగా స్పందించలేదు. బహుశా ఈ తరహా ప్రవర్తనేమో చైతును ఇంత బిజీగా ఉండేలా చేస్తుంది. మరి అలా అని అందరు స్టార్ కిడ్స్ ఇలాగే ఉంటారనుకోవద్దండోయ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఫిలిమి స్టార్స్ బోలెడంత న్యూస్ బోల్డ్గా.